చాలా వరకు కూడా అంటే ముందు పీఆర్పీని మీరే అంత బలంగా తీసుకొని వస్తా ఉన్నారు. మీ తర్వాత చాలామంది వచ్చారనుకోండి. కానీ అప్పటికి, ఇప్పటికి అంటే మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు, మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికి, ఇప్పటికి సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఎట్లా ఇది ఇంకా ఇంప్రూవ్ అయింది సార్? గుడ్ క్వెషన్. ఇప్పుడు ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుకుందాం. 30 సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళంటే బ్లడ్ తీసుకునేవారు పేషెంట్. దాన్ని ఒక చిన్న సెంట్రిఫ్యూజ్ మిషన్ అని ఉంటుంది. ఓకే. దాన్ని గరగరగర తిప్పి ఆ బ్లడ్‌లో ఆ ట్యూబ్‌లో పైన ఉంటుంది చూడు, అది ప్లాస్మా ఉంటుంది. ఆ ప్లాస్మా తీసి బ్లైండ్‌గా అంటే మోకాళ్ళు నొప్పి, ఓకే. మోకాళ్ళ నొప్పిలో ఇట్లే ఆఫీస్‌లో కూర్చొని క్లినిక్‌లో ఇచ్చేవాళ్ళు. ఇంజెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో అప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండేవి. ఓకే. ఓకే. ఇంతకుముందు అన్నట్టు నేను ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకు? టెక్నిక్ సరిగ్గా లే. ఓకే. దాని సిద్ధాంతం కరెక్టే, కానీ టెక్నిక్ సరిగ్గా వాడే ఉంది. విధానం. సో ఏంటి టెక్నిక్ ఏంటి ఇప్పుడేమైంది ఈ 8 ఇయర్స్లో అంటే పిఆర్పి అన్నది పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలి టెక్నిక్. ఊరికే దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తుంది లాగితే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ఓకే. ఓకే. దాంట్లో ఈ మోకాళ్ళు కానీ ఇక్కడ షోల్డర్ జాయింట్ కానీ వేరే జాయింట్స్లో దెబ్బతిన్న పార్ట్స్ మళ్ళీ రికవర్ అయ్యే గుణం ఉందా లేదా, ఆ కణాలు ఉన్నాయా లేదా కనుక్కోవాలి. ఓకే. అంటే కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి.